స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే బిగినర్ ట్రేడర్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం లేకపోతే వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది అండ్ ఇలాంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. అండ్ ఈ ఒపీనియన్కి సపోర్ట్గా వాళ్ళు ట్రెండ్ లైన్స్తో ట్రేడ్ చేస్తారు, చార్ట్స్తో ట్రేడ్ చేస్తారు, ఇండికేటర్స్తో ట్రేడ్ చేస్తారు. అండ్ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం మనకి మైండ్లోకి రాగానే ఇమీడియట్గా మనం దాని మీద ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం కొన్నిసార్లు ఆలోచించవలసి ఉంటుంది. బికాస్ మనం తీసుకుంటున్న డైరెక్షన్ ప్రకారం ఒకవేళ మనం రాంగ్ అయితే మనం ఎంత లూజ్ అవుతామో, అండ్ ఒకవేళ మనం రైట్ అయితే ఆ పర్టికులర్ ట్రేడింగ్ ఎంట్రీలో మనకి ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది అన్న విషయాన్ని మనం జనరల్గా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మనం గమనించినప్పుడు మార్కెట్కి సంబంధించిన అవుట్లుక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. దీన్ని మనం అనలైజ్ చేసి డీకోడ్ చేయడానికి మనకి ఇంకొక టూల్ ఏదో అవసరం పడుతుంది. అండ్ దీనికి మీకు దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ చాలా బెటర్గా యూజ్ అవుతుంది యాజ్ అ బిగినర్ ట్రేడర్. అండ్ దీనికోసం నేను దాని యొక్క ఆప్షన్ ట్రేడర్లో లాగిన్ అవుతున్నాను. అండ్ దాని వెబ్లోకి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న బిల్డ్ స్ట్రాటజీస్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఈ ఆప్షన్ ట్రేడర్లో అవుట్లుక్ బేస్డ్ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయొచ్చో మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి అనలైజ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మార్కెట్ అవుట్లుక్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మనకి మార్కెట్ యొక్క డెప్త్ ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇక్కడ నుంచి ఎలా యూటిలైజ్ చేసి మనం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్ అన్నది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూసినప్పుడు అప్రాక్సిమేట్గా 10,180 రూపీస్గా ఉండడాన్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి స్ట్రాటజీ ప్రకారం మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ తీసుకుంటుంది యాజ్ అ మూవింగ్ యావరేజ్, కానీ లేకపోతే మీ పర్టికులర్ స్ట్రాటజీ ప్రకారం వచ్చింది అనుకుందాం. అండ్ మీరు ఇక్కడ నుంచి 1% కరెక్షన్ని మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 1% కరెక్షన్గా మనం ఇక్కడ సెట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 10,044 రూపీస్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైన్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ స్ట్రాటజీని మనం ఎలా మనకి పర్ఫామ్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ అవుట్లుక్ అనేది ఇక్కడ నుంచి గమనించవచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.